నమస్తే, వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్. మదన్ టీవీ న్యూస్ ఛానల్ నుంచి వచ్చే సమాచారాలను వీక్షిస్తూ ఆదరిస్తున్న వీక్షకులకు ఒక చిన్న రిక్వెస్ట్. సమాచారాలను వీక్షించిన తర్వాత తప్పక మదన్ న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. నేటి తాజా సమాచారాన్ని పరిశీలిస్తే బనగానపల్లిలో రింగు రోడ్డు నిర్మాణ పనులకు రాష్ట్ర ఆర్ఎండ్బి మినిస్టర్ బీసీ జనార్దన రెడ్డి శంకుస్థాపన గావించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఏడాదిన్నరలోగా నిర్మాణ పనులను పూర్తి చేసి బనగానపల్లి ప్రజలకు అంకితం చేయనున్నట్లు బనగానపల్లి ప్రజలకు రింగు రోడ్డును అంకితం చేయనున్నట్లు వివరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు బనగానపల్లి పట్టణానికి శుభదినం అని చెప్పి తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి ఈఎన్సీ గారికి, నేషనల్ హైవే పిఓ గారికి, ఎస్సీ గారికి, ఈఈలకు, అధికారులకు, పత్రికా మిత్రులకు, నా తెలుగుదేశం పార్టీ నుంచి మా యొక్క కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. గత 8 సంవత్సరాల కిందట నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ యొక్క రింగ్ రోడ్డును ఆ రోజు కూడా తీసుకురావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో. ఈ యొక్క రింగ్ రోడ్డును చిరకాల వాంఛనైనటువంటి బనగానపల్లి ప్రజలకు అంకితం చేయాలనేటువంటి ఉద్దేశంతో పట్టణమంతా కూడా ఈరోజు చుట్టుపక్కల ఈ యొక్క పరిశ్రమలు, సిమెంట్ పరిశ్రమలు రావడము, గ్రామం కూడా చుట్టుపక్కల అభివృద్ధి కావడంతో ట్రాఫిక్ సమస్యలు విపరీతంగా ఉన్నాయి బనగానపల్లిలో. ఒక్కొక్కసారి ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయితే గంటలు 2 గంటలు కూడా జామ్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో రింగ్ రోడ్డు తెచ్చిన తర్వాత గత వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు దాని ఉనికి లేకుండా చేయడం జరిగింది. వాళ్ళ అశ్రద్ధ వలన మళ్ళీ ఇది కనుమరుగైనటువంటి ఈ యొక్క రింగ్ రోడ్డును భగవంతుని దయతో నా అదృష్టంగా కూడా భావిస్తున్నాను. ఎందుకంటే నేను శాసనసభ్యుడిగా గెలవడము, మళ్ళీ ఆర్ఎండ్బి మంత్రి ఏదైతే నా చిరకాల కాంక్ష అయిందో దానికి సంబంధించిన దానికే మంత్రిగా, రోడ్ల మంత్రిగా, ఈ యొక్క ఆర్ఎండ్బి మంత్రిగా ఉండడం కూడా చాలా సంతోషం, గర్వంగా కూడా ఫీల్ అవుతా ఉన్నాను. ల్యాండ్ అక్విజిషన్ కానీ బైపాస్ వచ్చేసి 15 కిలోమీటర్ల చిల్లర ఉంది. దాదాపుగా 4.5 NH కూడా కిలోమీటర్లు ఉన్నాయి. వీటన్నిటిని కూడా 11 కిలోమీటర్స్ దగ్గర ఇవన్నీ కూడా త్వరలోనే ఈ యొక్క ల్యాండ్ అక్విజిషన్ కూడా కొద్ది భాగమే ల్యాండ్ అక్విజిషన్ కూడా పేమెంట్ చేయాల్సినట్టుంది. అది కూడా 5-6 కోట్ల రూపాయలు ఫైనాన్స్లో కూడా క్లియర్ అవుతూ ఉంది. ఏది ఏమైనా ఈ యొక్క చిరకాల గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, మా యొక్క అధికారుల అండదండలతో వారి యొక్క ఖచ్చితంగా కూడా ఈ ప్రాజెక్టును 1.5 సంవత్సరం లోపల పూర్తి చేస్తామని చెప్పడానికి కూడా ఈరోజు గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా. ఈ ప్రజలకు అందరికీ కూడా చేసి త్వరలోనే బనగానపల్లెనే కాదు చుట్టుపక్కల ప్రాంతాన్ని వారి ప్రజలకు ఈ యొక్క సౌకర్యవంతమైనటువంటి రింగ్ రోడ్డును అందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. 5 సంవత్సరాల కాలంలో ఏదైతే నిర్వీర్యమైనటువంటి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ను కూడా మేము వచ్చిన తర్వాత దాదాపుగా 871 కోట్లతో పార్ట్ హోల్స్ అంటే ఈ గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని చేశాము. ఇప్పుడే మా ఈఎన్సీ గారు కూడా లెక్కలు చూపించారు. సగం 50% పైన కూడా ఈరోజు రాష్ట్రంలో గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని చేశాము. అకాల వర్షాల వల్ల, తుఫాన్ సీజన్ వలన 7 జిల్లాలలో కూడా కొన్ని పనులు చేయలేకపోయాము. వాటన్నిటిని కూడా ఇప్పుడు స్పీడ్గా చేస్తూ ఉన్నాము. ఏదేమైనా జనవరి ఆఖరికి గుంతలు లేని రాష్ట్రంగా మార్చేది మాత్రం మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గుంతలు లేని రాష్ట్రంగా ఈ యొక్క రాష్ట్రాన్ని తీసుకొస్తాము. త్వరలోనే పీపీపీ మోడల్లో కూడా కొన్ని 3000 కిలోమీటర్లు పీపీపీ మోడల్లో కూడా తీసుకురావడానికి ఏజెన్సీని కూడా ఎస్టిమేషన్ వేయడానికి ఏజెన్సీని కూడా పిలవడం జరిగింది. అదేవిధంగా కొత్త నేషనల్ హైవే రహదారులు కొన్ని బనగానపల్లెలు కూడా ఇవి ఎక్కడివి కూడా వస్తున్నాయి. ఈ యొక్క వచ్చే సంవత్సరము మళ్ళీ డిసెంబర్ నాటికి రాష్ట్రము చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ యొక్క రోడ్లు బాగున్నాయి, ఏ విధంగా చేస్తున్నారనే విధంగా రాష్ట్రంలో ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ను ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.